ప్రభునామములో మీకు అందరికీ శుభాలు, అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేరు పేరు చెప్పున పక్కన ఉన్న వారికి మీరు కూడా చెప్పండి. ప్రియులరా, కీర్తన 14వ కీర్తన 6వ వచనంలో 14వ కీర్తన 6వ వచనంలో త్వరగా అక్కడే ఉంది కదా, త్వరగా తీసి, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎంత బాగుందంటే, మనుషులు ఎలాగ పట్టించుకుంటారో బాధలో ఉన్న వాళ్ళని, ఒక సాక్ష్యం చెప్పినా, ఒక బాధ చెప్పడానికి నీ దగ్గరికి ఎవరైనా వస్తే ఎలాగ మనము దాన్ని రిసీవింగ్ చేసుకుంటాం, దేవుడు ఎలాగ ఆశ్రయం అవుతాడు, ఎలా రిసీవింగ్ ఆయన చేసుకుంటారు అనేది ఆ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మళ్ళీ చదువమ్మా. ఆ బాధపడి వారి ఆలోచనలు అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారో, వారి ఆలోచనలు మీరైతే తృణీకరించుదురు. అంటే మనుషులు మీరు తృణీకరించుదురంటే మీరు అసలు లెక్క చేయరు, మీరు సరిగా వినరు. తృణీకరిస్తారా? అలాగే చెప్తేదిలే, అయిపోయిందా? గంట సేపు చెప్పింది నీకు బాధ, అరగంట చెప్పింది. ఇంతసేపు చెప్పిన బాధ ఆవిడ లేచి వెళ్ళిన తర్వాత పక్కనున్న వాడితో అంటదే, ఎప్పుడు ఇదే సోది అంటది. అయిపోయిందా? అదే అంటున్నాడు దేవుడు, ఇదిగో మీరైతే తృణీకరిస్తారు ఎవరన్నా మీకు బాధలు చెప్పినప్పుడు, కానీ దేవుడు అలాంటి వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలా బాధపడు వారికి తృణీకరించేవాడు కాదు, అలాగా కష్టాల్లో శ్రమలో ఉన్నవారిని చేరదీసుకునేవాడు, హక్కున చేర్చుకునేవాడు దేవుడు. దేవుడికి మనుషుడికి అంత తేడా ఉందని మీరు తెలుసుకోవాలి. ముందేం చెప్పామండి? దేవుడికి ఏది కావాలంట? వివేకం గలవారు కావాలి. అలాంటి బుద్ధిహీనులు అలాగే వదిలిపెట్టేస్తారు, పట్టించుకోరు. దేవుడే లేడంటే నీ బాధలే లేవంటాడు. ఒకవేళ నువ్వు చెబుతూ మొదలెడితే సోది చెప్పొద్దు అంటాడు. ఒకవేళ నీ భర్త ఏముండొచ్చు, ఆ హేతువాది. కాబట్టి ప్రియులరా, గమనించండి, పరిశుద్ధ గ్రంథమును బాగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానము ఇమ్మని దేవుడిని అడగాలి. దేవుని స్తోత్రం. అంటే దేవుని గూర్చిన జ్ఞానము అది మనకి చాలా మంచిది. విజ్ఞానం వస్తుందండి, చాలా తెలివి వస్తుంది, చాలా మనకి వివేచన కలిగిస్తుంది. ఒక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఒక్క వాక్యమే బ్రతికిస్తే ఇంకా ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదా, అవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే మంచి చెడ్డ దేనికి దానికి వివరణగా తెలియజేసే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి నీ బాధలో ఆయన తీసివేయడానికి నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆశ్రయం, ఆశ్రయం చెప్పండి, ఆశ్రయం. వాళ్ళైతే అంతేలే అని వదిలేశారు కానీ, తృణీకరించారు కానీ, ఇంతేలే అంటారు కానీ, నా దేవుడు మాత్రము అలాగే ఇక్కడ ఉన్నవారు ఎవరిని కూడా ఆయన చిన్న చూపు చూసేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. కానీ ఎలాగా చదవాలి? ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా శ్రద్ధగా చదవాలి. శ్రద్ధగా చదివి దాన్ని ఏం చేయాలి? లోపలికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మనము దాన్ని ప్రార్థనలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు బాధపడు వారిని తృణీకరించడు. ఇక్కడ మనుషులు తృణీకరిస్తారని మనం చెప్పాం కదా, దేవుడైతే తృణీకరించడు. ఆ వాక్యం ఎక్కడుందో మనం చూద్దాం. 22 కీర్తన 22లో 24లో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. మనుషులు తృణీకరిస్తారని చదివారు కదా, దేవుడు తృణీకరిస్తాడా? లేదు. 22 కీర్తన 24 వచనం చూడమ్మా. ఆయన బాధపడువారి బాధను తృణీకరింపలేదు, ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఎంత అద్భుతమైన మాట! బాధపడు వారిని చూసి అస్తమాని ఏడుస్తూ బాధలే చెప్తావు, నేను వినలేను అని ముఖం పక్కకు పెట్టుకోలేదంట ఎప్పుడు కూడా దేవుడు. ఎవరికి కూడా ఆయన ముఖం దాచుకోలేదు. ఏమ్మా, చాలా బాధ చెప్తూ ఉంటావు మాకు, నువ్వు ఇక్కడైనా చెప్పావు, కృష్ణంపాలెంలో చెప్పావు, ఇంటికి కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ కింద చెప్తావు. 8:30కే వచ్చేస్తారు వీళ్ళు, 8:30 కాడించి చెప్తూ ఉంటారు. అంటే రాగానే ఏంటమ్మా అంటే మీ అందరూ చెప్తారు బాధలు, కానీ మీ బాధలు మేము వింటాం. ఎందుకంటే మేము కూడా బాధల్లోంచి వచ్చాం కాబట్టి.
బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి పైకి దేవుడు వాటన్నిటిని విడుదల చేసి తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయి బాధలు. ఉన్నప్పటికీ కూడా బాధల్ని బాధలుగా మనం తీసుకోకుండా చిరునవ్వుతోనే మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, బాధలు ఉన్నాయని ముఖంలో కనబడేలా చేసుకుంటే ఎవరో నిన్ను జాలిపడేవారు తక్కువ. కాబట్టి ఎక్కడ నువ్వు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుని లేదా కన్నీళ్లు కార్చి బాగా ఆయన పాదాలు పట్టుకోవాలంటే సన్నిధి. దేవుని స్తోత్రం. అంతేగాని మనుషులకి కనబడాలని మనము ముఖాన్ని మీరు బలహీనంగా చేసుకోవాల్సిన పని లేదు. వారు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, నీకు సరైన ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ కనపడండి. దేవుని స్తోత్రం. 1 గంట 2 గంటలు మీరు చెప్పి సమయాన్ని వృధా చేసుకోకండి. ముసలమ్మ ముచ్చట్లలాగా లేదా మీ బాధలు బయటోళ్ళతో కాదు, కానీ దేవునితోనే ఎక్కువగా మీ సంబంధాన్ని పెంచుకోండి. దేవుని స్తోత్రం. ఈ నూతన సంవత్సరం అంతట్లో కూడా 12 మాసాలు ఎక్కడ ఉండాలి ఎక్కువసేపు అంటున్నానో దేవుని సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర సమయాన్ని ఎక్కువగా కేటాయించండి. వాక్యం కోసమా, ప్రార్థన కోసమా, అమ్మా ఉపవాసం కోసమా, ఏమైనా సరే సమయం ఎక్కువగా మీరు ఎంత సమయం అండి అని అనొచ్చు. 4 గంటలైనా మీరు తక్కువ కాకుండా చూసుకుంటారా? 4 గంటలంటే అంత ఈజీ కాదండి. 1 అరగంట అయితే పర్వాలేదని మొక్కలు మీరు ఆన్సర్ చెప్పట్లేదు. కళ్యాణి 1 అరగంటేనా, గంటేనా? ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? మీరు బాగానే చెప్తారు, కానీ 4 గంటలు ఎక్కడండి? ఎన్ని గంటలు ఇచ్చారమ్మా మనకి కుమారి? 24 గంటలు ఇచ్చారు దేవుడు ఒక రోజు, పగలు రాత్రి. మరి ఎప్పుడు పడుకోవాలండి? 10 గంటలు పడుకుంటావు, 8 గంటలకు పడుకుంటావు, నీ ఇష్టం, పడుకో. ఎంతసేపు వంట చేస్తావో, ఎన్ని రకాల వంటలు కూరలు చేస్తావో చేసుకో. భర్తని పిల్లల్ని సంతోషపెట్టు, స్కూల్కి పంపించు, మోకరించి 1-2 గంటలు గడుపు. ఇందాక చెప్పినట్టుగా మన వాళ్ళు 2 చెప్పారు, స్త్రీలు తెల్లారుజామున 3ంటికి అన్నారు. 3ంటికి అలారం పెట్టుకుని లెగిస్తే మంచిదే. 4 గంటలకైనా లెగు, 5ంటికైనా లెగు, 5 to 7, 5 to 6:30 అలా చేసుకో. ఏమైనా మొత్తం మీద 4 గంటలు తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడు నీ బాధలన్నీ దేవుడు నీ నుంచి దూరపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇలాగ వెళ్ళిపోయి చిన్న ప్రార్థన చేసేసుకుని మరి నీ పనుల మీదకి వెళ్ళిపోతే మరి ఎప్పుడు చెప్తావు నీ బాధ ఆయనతోటి? నిజం చెప్పండి. 10 నిమిషాల్లో ఎలాగవుతుందండి నీ సమస్య? మనుషులతోనేమో అంతసేపు ఉంటున్నావు బయట లోకంలో. ఆయన తృణీకరించేవారని, వాళ్ళు సరిగా వినరని, వినినా కానీ విన్నది అక్కడ ఉంచకుండా ఇంకొక 10 మందికి చెప్తారని. అలాగే నువ్వు చెప్పింది ఒకటి అవుతే దానికి పలవలో ఇవన్నీ పెట్టి నిన్ను మరింకా బాధ పెడతారని తెలిసిండు కూడా వాళ్ళతోటే చెప్తున్నావు, వాళ్ళతోటే సహవాసం చేస్తున్నావు. ఎవరితో? మనుషులతో. కొంతమంది తక్కువ ఉంటారండి అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళ కడుపులో దాచుకుని ప్రార్థన చేసేవారు, హృదయంలో దాచుకుని ప్రార్థించేవారు తక్కువ. 100కి 1-2 ఉంటారేమో. అందుకని వాళ్ళు ఎవరో తెలియదు కదా నీకు. అందుకని నీవు నీ సమయాన్ని అంతటిని కూడా వృధా చేసుకుంటున్నావు. అస్సలు ఎలాగ పాడు చేసుకున్నావు అంటే 2025 అంతా చాలా వేస్ట్ అయిపోయింది. కాబట్టి 2026 అలా చేయకుండా దైవజనుడు చెప్తున్న మాటను మీరు విందురుగాక, ప్రభువుతోనే ఎక్కువగా ఐక్యమై మీరు గడుపుదురుగాక. ఆమేన్. చూడండి ప్రియులరా, 146 కీర్తన 7వ వచనములో బాధపడేవారు ఉన్నారు కదా, ఆ బాధపడేవారికి ఆయన న్యాయం తీరుస్తాడంటే అలాగా. బాధపడేవారికి ఆయన న్యాయము తీర్చును. అమ్మ, బాధపడేవారికి ఆయన న్యాయము చెప్పండి అందరూ. బాధపడు వారిని తృణీకరించడు. ఫస్ట్ది తృణీకరించడం మనుషుల్లాగా. రెండవది బాధపడు వారికి న్యాయము తీర్చును. అందరూ చెప్పాలి. మీరు ఇందాక యవనస్తులు ఇద్దరు ఎదరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పారు. ఇదేంటండి వీళ్ళిద్దరు యవనస్తులు కదా, వాళ్ళకి బాధలు ఏంటి అని మనం అనుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు. పేపర్ మీద కూడా రాసి ఇచ్చారు కదమ్మా, ఇక్కడ పేపర్ మీద రాసి ఇచ్చారు, ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ దీనికి పెట్టి
ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి సోమవారం పగల రాత్రి, అలాగే వారం అంతా కూడా తరచుగా ఎక్కువగా అక్కడ బుక్స్ ఉన్నాయి, అందులో రాసిన సమస్యలు 26 సంవత్సరాల నుంచి రాయబడిన సమస్యలు బయట వేయలేదు. అవి సంచిలో పెట్టి ఇవన్నీ ఫుల్ అయ్యాక వాళ్ళ కోసము గొలుసు ప్రార్థన చేసినప్పుడు రాత్రికి మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు ఎన్నో సమస్యలు తీర్చావు. ఇక్కడే మధ్యలో ఉండ్రాజనంలో కూడా ఒక బాస్కెట్ బుట్ట ఉంది, అందులో వేసి ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు తీరిపోతే, బాధలు తీరిపోతే తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. సమస్యలు తీర్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పాలవుద్దా? ఇక్కడ సైకిల్ ఎక్కి, ఇక్కడ బండి ఎక్కించుకున్నారు, అక్కడ దింపారు తణుకులో, థ్యాంక్ యూ అంటారా లేదా? చిన్న హెల్ప్ చేస్తే. కాబట్టి ఎంత మీ బాధలు తీర్చి, మీ సమస్యల నుంచి విడిపించి వెంటనే సమాధానము, కొంతమందికి ఆలస్యముగా, ఏమైనా మొత్తం మీద ఆయన న్యాయం తీర్చేవాడు. దేవుని స్తోత్రం. మన బాధల్ని భరించేవాడని రాయబడింది. బాధల్ని తీస్తాడు, తృణీకరించడు, న్యాయము చేస్తాడు, అంతేకాకుండా భరిస్తాడంట. భరించడం అంటే నీ బాధ ఇంకా లేకుండా చేసి ఆయన భుజం మీద వేసుకుని భరిస్తాడు. సిలువలో అంతే కదా భరించాడు. భరించడానికే కదా ఆయన వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి భూలోకానికి నరుడుగా రావాల్సిన పని ఏంటంటే దేని గురించి వచ్చాడండి? మనం మానవ రూపం ఎత్తి మనం పడే బాధలు ఏంటో తెలియాలంటే ఆయన దేవుడుగా ఉంటే తెలియదు. హల్లెలూయా, అంతేనా? ఆయన దేవుడుగా ఆత్మస్వరూపిగా ఉంటే ఆయనకు తెలియదు. అందుకనే శరీర రూపము దాల్చుకుని మనలాగే ఆయన మరియ గర్భంలోంచి ఆయన జన్మించాడు. శిశువు ఆయన కూడా మనకులాగా రక్త మాంసాలు, అంతే కదా? ప్రాణం, రక్తం, మాంసం అన్నిటితోటి ఆయన బాలుడిగా పుట్టాడు. యవనస్తుడై అంత వాడైన తర్వాత ఏమయ్యాడు? 3.5 సంవత్సరాలు సేవ, అంతే. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో పరిగెత్తి ఉరికి సేవ చేశారు. దేవుని స్తోత్రం. తర్వాత ఏం చేశాడంటే ఆయన సమయము అయిపోయిన వెంటనే ఆయన మనందరి కోసం, మన పాపాల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఇవన్నీ భరించడానికి వచ్చాడు. కాబట్టి అవన్నీ ఆయన భుజం మీద వేసి మోసాడు అని చెప్పడానికి సిలువను ఆయన ఎత్తుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది 53 అధ్యాయం 4వ వచనం. దేవుడు మన బాధలను భరించి నిశ్చయముగా అతడు, అమ్మా చెప్పండి, మన రోగములను భరించెను, మన వ్యసనాలు వహించెను. ఆయనను ఎంచితిమి. చూడండి ఎంత క్లియర్గా మనకి వాక్యం కనిపిస్తుందో. చూడండి, నిశ్చయముగా అతడు ఎవరండి? యేసయ్య, నరుడుగా వచ్చిన ఆ రక్షకుడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను. ఏంటంటే మొత్తబడతాం అంటే ఎలా కావాలంటే అంతకంటే ఎక్కువగా అలా కుమ్మేశారండి. ఇందాక ఒక ఆవిడ అంది కదా, కుమ్మేద్దాం అనుకున్నాను, కళ్ళు పీకేద్దాం అనుకున్నాను, పిసికేద్దాం అనుకున్నాను దాన్ని, ఎవరిని కోడల్ని. నన్ను ఇన్ని బాధలు పెట్టింది, ఇన్ని రకాలుగా డిమాండ్ చేస్తుంది, ఏమైనా సరే దాన్ని దొరికితే ఈ లోపల పోలీసుల మధ్యలో ఉన్నారు అని అంత కోపం, పాపం అంత బాధపడింది. కాబట్టి ఆ బాధను అలా వ్యక్తం చేసింది. ప్రభు అంటున్నారు, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానుగాను. దేవుని వలన బాధించబడతాం ఏంటండి? దేవుని వలన బాధించబడతాం ఏంటండి? అవును, దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చాడు కనుకే తండ్రి అయిన దేవుడు కుమారుడుగా ఆయన వచ్చాడు. అందుకని ఆ దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి. ఏం క్రియలండి? అతిక్రమం, ఆజ్ఞాతిక్రమే పాపం. మన అతిక్రమాలను బట్టి గాయపరచబడెను. అమ్మా శిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను.
అమ్మా, సమాధానార్థమైన శిక్ష. అది ఏంటి ఈ మాటకు అర్థం? సమాధానార్థమైన శిక్ష అంటే దేవుడికిని మనకిని మధ్యవర్తిగా ఉండి సమాధానం కలగజేయడానికి ఆయన వచ్చారు నరుడిగా. దేవుని స్తోత్రం. అంటే మన పాపాలతో, మనకున్నటువంటి వ్యసనాలతో, రకరకాల వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు, చెడు అలవాట్లు, ఈ అన్నిటితో మనం దేవుని రాజ్యం చేరలేమని ఆయన ఈ భారాలన్నీ ఆయన మోసి ఆయన స్వార్థ ప్రకటించి ఆయన అనేక మందిని స్వస్థపరిచి తర్వాత ఏం చేశారంటే మనందరికీ బదులుగా ఆయన వ్యసనాక్రాంతుడై కురూపిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? చూడటానికి చాలా అసహ్యముగా, ఆ ముఖము చాలా భయంకరంగా, చూస్తే పక్కకు పెట్టుకుని అలాగ పక్కకి, అంత భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే తండ్రికి మనకి మధ్యవర్తిగా సమాధానం లేని మన పాపులంగా ఉన్నాం కాబట్టి ఈ పాపాలు పరిహారం చేయడానికి మన మీదనున్న కాడిని విరగొట్టి ఆ భారాన్ని ఆయన మోయటానికి ఆయన నరుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ తెలియక వారికి కొంతమంది ఎవరు నోటుకొచ్చినట్టు వారు మాట్లాడి చాలా దుర్భాషలుగా ఆ ప్రభువుని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, మనలకు నమ్ముకున్న వాళ్ళు కూడా. కాబట్టి మనం పాపులమా కాదండి? చూపు ద్వారా ఆలోచనల ద్వారా, చెప్పండి, తలంపుల ద్వారా ఏ పాపం లేదు ఈ మనిషిలో అని చెప్పగలవా? తలంపుల్లో లేదువా? మనకు తెలియకుండానే ఆ తలంపులు పాపం చేస్తూ ఉంటాయి. లోపల ఆలోచనలు రోజుకి 3000 ఆలోచనలు వస్తాయంట మనుషుల్లో. ఒక సైంటిస్టు, ఒక అద్భుతమైన ఒక భక్తుడు చెప్పారు, 3000 ఆలోచనలు వస్తే రోజుకి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు అందులో మంచి అని చెడ్డయని మనం ఏమైనా లెక్క పెట్టగలవా? ఈ వెంట్రుకి లెక్క పెట్టగలవా? ఆయనకు తెలుసు లెక్క. దేవుని స్తోత్రం. అనంత జ్ఞానం గలవాడు. మన వెంట్రుకలు లెక్కించి చెప్పగలరు ఆయన. ఓకే, ఈ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మనకు బదులుగా. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మన బాధలన్నీ విరగడవుతున్నాయి, మన సమస్యలన్నీ పోతున్నాయి. ఆయన తిన్న దెబ్బల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. కొరడా మామూలు కొరడాతో కొట్టకుండా, కొరడా చివర ముళ్ళు లాంటి పెట్టి ఆయన కొట్టి లాగుతుంటే చర్మాలో భయంకరమైన శిక్ష. ప్రియులారా, కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ. కానీ వాళ్ళు మామూలుగా ఎలాగ ఉన్నారంటే మామూలుగా ఉన్నారండి వాళ్ళు. కానీ ఈయన మాత్రము దేంతో? మేకులతో బంధించి, పైన ముళ్ళ కిరీటం, పైనుంచి కింద వరకు రక్తమే. ఆ మండుటెండలో ఆయన పెట్టిన బాధలు, ఎందుకంటే లేఖనాలు అలా జరగాలని ఉన్నాయి. లేఖనాలు నెరవేర్చడానికే వచ్చాను నేనని చెప్తున్నారు ఆయన. లేఖనాలు నెరవేర్పంటే ఎక్కడో యెషయా గ్రంథం మనం చదువుతున్నాం కదా, సుమారు 850 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 850 సంవత్సరాలకు వస్తారు భూమి మీదకి అని చెప్పింది ముందుగానే రాయించిన మాటలు. చాలామంది తెలియక నిన్న మొన్నే కదా ఆయన వస్తా అనుకుంటారు. ఆయన అంతకుముందు ఎక్కడున్నారు? తండ్రిగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? తండ్రిగా ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు ఆయన. ముగ్గురు ఒకటిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు చెప్పండి? ఇలాగ ఉన్నారు. ఒకటే కనపడుతుంది కదా మీకు. ఇలా తిప్పండి, ఇలా తిప్పితే మూడుగా కనిపిస్తుంది. లేకపోతే ఇలాగైతే ఒకటే కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఒకటే అనిపిస్తుంది మీకు. హల్లెలూయా. కాబట్టి ఒక్కడగా ఉన్న దేవుడు ముగ్గురుగా ఎందుకు అయ్యాడంటే, మరి ఆయన ఆత్మస్వరూపిగానే ఉంటారు. అదే శరీరం దాల్చుకోకపోతే మనకు బదులుగా ఈ బాధలు ఆయనకి తెలియవు. దేవుని స్తోత్రం. నిజమే కదా. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు చాలా దారుణంగా ఒక అతను కరెంటు స్తంభం ఎక్కాడు పల్లంటలో. ఎక్కిన తర్వాత ఆ వైర్లు కలుపుతున్నాడు, లేకపోతే తీస్తున్నాడో, ఈ లోపల కరెంటు ఎవరు ఆన్ చేసేసారు. వచ్చేసి పట్టేసుకునేటప్పటికి ఏమైపోయిందండి? అంతే, ప్రాణం పోలేదు. కానీ పట్టుకుని అలా ఉండిపోతే వెంటనే వీళ్ళు అలాగ లాగారో కానీ పైనుంచి కింద పడ్డాడు. కాబట్టి ఇప్పుడు శరీరం అంతా కాలిపోయింది. కాబట్టి ఒక చెయ్య ఇరిగిపోయింది,
ఇవన్నీ కూడా పాడైపోయినాయి. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పెట్టారు, ప్రార్థన చేస్తున్నాం అతని కోసం. అంటున్నారు ఈ చెయ్యి ఇంకా అసలు పని చేయదు, ఈ చెయ్యి ఒకటి తీసేయాలన్నారు. ప్రాణం పోకుండా చేయిపోయినా పర్లేదులే అనుకున్నట్టుగా చేయి తీసేయమన్నారు. చూసారండి కరెంట్ ఎంత పని చేసిందో. మొన్న 4 రోజుల క్రితం తణుకు తీసుకొచ్చారు, తణుకులో పని అవ్వదని హైదరాబాద్ తీసుకెళ్లారు అపోలో హాస్పిటల్కి. కాబట్టి ఆ భయంకరమైనటువంటి శోధనలు రాకుండా, అలాంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని, మన కుటుంబాలని కాపాడతలేదైనా. దానికి కృతజ్ఞత చెప్తున్నావా? దానికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఏమండి, ఎవరికో జరిగింది నాకెందుకు అని అనుకోకుండా ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఆ బిడ్డను ఆయన కృపతో నింపి సహాయం చేసి స్వస్థపరిచి ఒక సాక్షిగా పెట్టుకున్నావుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, బాధలు, ఇంకా ఏంటంటే బాధలు భయాలు అందరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా కొంతమందికి కొన్ని భయాలు ఉన్నాయి. కొంతమందికి సాక్ష్యం చెప్పమ్మా లెగిసి అంటే ఒక ఆవిడ భయపడుతుంది, నాకు భయం అండి చెప్పలేను. ఇదేంటమ్మా 2 ముక్కలు చెప్పావు, ఇంత అద్భుతమైన కార్యం చేస్తే అని మన జగన్నాథపురం నుంచి వచ్చిందమ్మా, సాక్ష్యం చెప్తావా? భయం అండి నాకు. కాబట్టి భయాలు, ఈ భయానికి సాక్ష్యం గురించే కాదు కానీ ఏదైనా సరే చాలా భయాలు ఉన్నాయి. అప్పుల భయం, ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. అబ్బాయి వచ్చి సోమవారం వెళ్తాడా లేదా అనే భయం ఉంది వీడికి. వచ్చి సోమవారం వెళ్తాడా లేదా కాలేజీకి మాట ఇచ్చాడు కానీ, అందుకని మరి మీరు ప్రార్థన చేయండి అని ఎందుకు కోరారు ఆవిడ? పిల్లోడు తప్పకుండా మారిపోకుండా వెళ్ళాలి వచ్చే సోమవారం. నేను వెళ్ళిపోతానని ఆ అబ్బాయి వెళ్ళిపోతే వీళ్ళు అందంగా ఇక్కడికి వచ్చే సాక్ష్యం చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. గమనించాలి ప్రియులారా, భయాలు. వీడు కాలేజీకి పంపుతున్నాను కానీ ఈ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కానీ ఒక భయం. ఎలాగ ఉన్నాయి సహవాసం? కాలేజీకి రోజు వెళ్ళి వస్తున్నాడా లేదా, లేకపోతే ఏమన్నా వంకర మార్గాలు తొక్కుతున్నాడా, అదో భయం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకి భయం. అని మన తండ్రి అయిన దేవుడు మన కోసం కూడా భయపడతాడా? ఆయన భయపడడు. పైనుంచి చూసి ఎప్పుడు ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో దాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని అలాగ సిద్ధపరిచి ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమా. ఆయన చూడలేదని అనుకోకండి. మనం చూడలేం. మన పిల్లల్ని చూడగలవా? వాళ్ళు మనల్ని చూస్తారా? అస్తమానం మన వాళ్ళతో ఉండగలవా? కానీ మనతో ఉండేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. మనం చనిపోయేదాకా ఉంటాడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. పరదేశంలోనా లేకపోతే పాతాళంలోనా ఆయనకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా, చాలా భయంతో మనం జీవించాలి. మన బాధలు ఆయన తీసేసాడు కాబట్టి ఒక సాక్షిగా మనం ఉండాలి. దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం. యెహోవాయే నా ఆశ్రయము. చెప్పండి, యెహోవాయే నా ఆశ్రయము. నా ఆశ్రయము నా యందే ఉన్నది. చెప్పండి, ఆ దేవుడు నా యందే ఉన్నాడు అని చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్ముడు నాలోనే ఉన్నాడు. ఒకసారి నేను కొన్నిసార్లు మీతో చెప్పాను, పరిశుద్ధాత్మ నాకు కావాలని అడిగినప్పుడు ఆయన నాకు దయచేశాడు. కొత్త భాషలు ఇస్తారు, పరిశుద్ధాత్మతో నింపి మునిగి తేలుస్తారు. మునిగి తేలే అనుభవం భక్తిలో పరిశుద్ధాత్మ అనుభవం. దేవుని స్తోత్రం. దేవునితో మాట్లాడుకుంటాం. ఉదయం ఒక 2 గంటలైనా మాట్లాడుకున్నాను నేను. ఆయన పాదాల దగ్గర సన్నిధి గదిలో గడిపాను. హల్లెలూయా. మీరు వచ్చే ముందు వరకు చేస్తానే ఉన్నాను. ఇంకా కృష్ణంపాలు వాళ్ళు రాలేదేంటి, ఒకవేళ వస్తే నాకు కనపడలేదంటావా? నేను ప్రార్థనలో ఉండిపోయానులే, చూడలేదు వాళ్ళే అనుకుని నేను ఆ గదిలోకి వెళ్ళి ఆ సీసీ కెమెరాలో చూశాను. ఓకే, వీళ్ళు మోకాళ్ళు వేశారు, 5-6 వచ్చి ఉన్నారు అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ముగించేదాకా వేరే ఆలోచనలు ఏమీ రాకూడదండి. అయితే మీ గురించి, మీ ప్రయాణాల కోసం నేను ప్రార్థన చేశాను. క్షేమంగా తీసుకురావాలి ఆయన, గొప్ప సాక్ష్యాల కోసం నిలబెట్టాడు ఆయన. కాబట్టి నీ బిడ్డలు బాధల్లో వస్తే సంతోషంగా వెళ్ళాలి,
సమస్యల్లో ఉంటే వాటిని విడుదల పొంది వెళ్ళాలి. నిన్ను ఎలాగ అడగాలో అలాగ అడిగి పొందుకోవాలి అని మీకోసం నేను ఎక్కువగా ప్రార్థన చేశాను సోమవారం వచ్చేవారి కోసం. హల్లెలూయా. ఎవరికైనా ఆటంకం వస్తుందేమో అని భయంతోటి ఏ ఆటంకాలు రాకుండా చూడమని నేను ప్రార్థన చేశాను. ఇందాక ఓ సహోదరు అంది కదా, ఊడుపులు ఊడుస్తున్నారు, అందుకని ఈ వారం మా చెల్లి మధ్య గారు ఆగిపోయారంటుంది. కాబట్టి ఈరోజే వస్తుంది ఒక పని, ఈరోజే ఏదో ఒక ఆటంకం వస్తుంది, దాన్ని ఏం చేయాలి? పక్కకి నెట్టేసి సోమవారం స్వస్థత ప్రార్థన, ఉపవాస ప్రార్థన మీరు ముందుకు రావాలి. గంట అయిపోయిందా? ప్రియులారా, ఒకటి, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. రెండవది, దేవుడు నీ ఆశ నెరవేర్చును. చెప్పండి. దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఆశ్రయంగా ఉంటే ఇంకా భయం ఏంటి? ఇంకా భయం వదిలిపెట్టేయి. నీ బాధని ఆయన మీద వేసేయి. ఇందాక చెప్పాను కదా, ఆయన మోస్తాడు. నీ భయాలన్నీ ఆయనకు అప్పగించేయి. ఒకటి, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. చెప్పమ్మా, దేవుడు నీకు అని కాకుండా నాకు అని చెప్పు. దేవుడు నాకు ఆశ్రయముగా ఉండును, ఆయనే నా ఆశ్రయము, ఆయన యందే నేను ఉందును. ఆయన యందే ఉండమంటే ఆయన వాక్యము నాలో ఉంచుకుని ఆయన పాదాల దగ్గరే ఉందును. ప్రియులరా, ఆపత్కాలమందు ఆయనే నా ఆశ్రయము. చెప్పండి. ఆపత్కాలం వచ్చింది, ఎవరు ఆశ్రయం చెప్పండి? ఇర్మియా 17:17 ఒక్కసారి చూడమ్మా. ఇర్మియా 17:17 ఇర్మియా గ్రంథం 17:17. కొంతమందికి చదువు లేదు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. అంతేనా? పుట్టింపకము ఆ మాట. అంటే అధైర్యం వచ్చిందనుకో, జరుగుద్దా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా, ఇలాగ ఏమవుద్దో అని అలాంటి అధైర్యాలు, అనుమానాలు, సందేహాలు మనకు రాకూడదు. దేవుని స్తోత్రం.